హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ నేను ఈరోజు వంట నేను వేస్తున్నాను. ఎందుకంటే అత్తయ్య వచ్చినాక శేఖర్ ఖచ్చితంగా అత్తయ్యని కర్రీ చేయమంటారు. నాకేదైనా కర్రీ వస్తే నాకు నేను చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కర్రీ ఏం చేయాలంటే కర్రీ కూరగాయలు ఏం లేవు ఫ్రిడ్జ్లో, పప్పుగా తినాలనిపించట్లేదు. సో అందరు కలిపి నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను. పోపు అన్నము అంటాం మేమైతే, తిని పోనీ అన్నము అంటాం. సో పోనీకేసిన అన్నం చేస్తున్నాను. నా చిన్నప్పుడు ఇది నేను ఎక్కువ తిన్నాను, షేర్ చేస్తాను రెసిపీ కూడా. సో ఇవి లడ్డూలు అన్నీ ఇచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డూలు, అవి తిన్నా అని గుర్తొచ్చినాకనే ఇంట్లో ఆల్రెడీ ఒక బాద్షా ఉంది కదా అని గుర్తొచ్చింది. సో బాద్షా తిన్నాము. బెజ్జంకిలో స్వీట్ షాప్లో బస్ స్టాండ్లో ఉంటుంది, అందులో బాదుషా ఉంటుందండి, చాలా బాగుంది. ఇది అక్కడ తెచ్చిన బాదుషానే. సో లాస్ట్ ఒకటి మిగిలింది. మా అత్తయ్య తింటారా అంటే మా అత్తయ్య తినంది. అండ్ నాకు తెలుసు మా అత్తయ్య స్వీట్స్ తినదు. మా శేఖర్కి బాదుషా ఇష్టం. నాకు ఏ స్వీట్ అయినా ఏం కాదు, నాకు ఈ స్వీటే తింటా ఆ స్వీటే తింటా అని ఏం ఉండదు. అది స్వీట్ అయితే చాలు వివత్సంగా తినేస్తాను. సో శేఖర్కి చిన్న బుక్క పెట్టిన తర్వాత శేఖర్ ఇచ్చే నాకు బాగుంది అన్నాడు. ఎక్కడిది ఆలోచించిన ఆశాభంగం, అది నా కడుపులోకి వెళ్ళిపోతుంది ఇక. సో నేను చిన్నప్పుడు, ఇప్పుడంటే టిఫిన్స్ ఉన్నాయి, అప్పుడు కూడా టిఫిన్స్ ఉండేవి మా ఇంట్లో. నైట్ ఎక్కువ టిఫిన్ వేసుకునేవాళ్ళం. సో మార్నింగ్ హరీ బరీలో అయ్యే వన్ ఆఫ్ ద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇది. నైట్ మిగిలిన అన్నాన్ని ఉడగొట్టాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్. సో మా బూలచ్చేవ ఎక్కువ మాకు వండి పెట్టేది ఇదే బ్రేక్ఫాస్ట్. ఏంటిది? పోనీకేసిన అన్నం. సో నైట్ మిగిలిన అన్నంలో ఇదైతే మనం వేడిగా వండుకున్నాం. సో మేము చిన్నప్పుడు తినేది నైట్ మిగిలిన అన్నం. సో కొంచెం ఆయిల్ వేసుకోండి గిన్నెలో, ఆవాలు జీలకర్ర వేసుకోండి. గాలిపెల్లో ఆవాలు ఏదో డబ్బాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు దొరుకుతాయి, అప్పుడప్పుడు దొరకవు అనమాట. సో ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చిలు ఎంత కారం ఉన్నాయంటే చెయ్యి సబ్బుతో కడుక్కున్న ముక్కు మూతి ముట్టుకున్న దగ్గరల్లా మంట వస్తుంది. ఇందులో మీరు కావాలంటే కొన్ని పల్లీలు వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు, నాకు ఎక్కువ నచ్చవు పల్లీలు. అండ్ ఒక్కసారి నిన్న పొద్దున్న తేజ్వా నాకు ఏదో ఇచ్చి పల్లి తిన్నాను, అది చేదు వచ్చింది. సో అప్పని చెప్పి పల్లీలు అంటేనే విరక్తి పుట్టిందనమాట. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు దీనిలో నిమ్మకాయ పిండుకుంటే దీన్ని నిమ్మకాయ పులిహోర అని కూడా అనొచ్చు, బట్ నాకు నిమ్మకాయ పిండుకుంటే ఎక్కువ నచ్చదు. నాకు టొమాటో వేసుకుంటే ఇష్టం. ఇందులో టొమాటోస్ క్వాంటిటీ పెంచితే దీన్ని టమాటా బాత్ కూడా అనుకోవచ్చు. సో తర్వాత ఆనియన్ వేసి ఆనియన్స్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ మనకి బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ నేను చేసినంతసేపు మా వాళ్ళు దగ్గుతూనే ఉన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఇది నూనె తక్కువ అవ్వడం కాదు, మిరపకాయలు గూటు కాదు, మేబీ గిన్నె పల్చగా ఉంది కదా, సో తొందరగా మాడినట్టు అయ్యి అట్లా వస్తుందేమో అనిపించింది. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు కిచెన్ అయితే మన వాషింగ్ మిషన్ ఉంది కదా, అక్కడ ఒక టేబుల్ ఉండేది. సో తర్వాత మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇట్లుంటుంది. నాకు ఈ కిచెన్ హైదరాబాద్ కిచెన్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. సో అట్లా మళ్ళీ తట్టేడు బౌళ్ళు ఉండవన్నమాట, బాగా అనిపిస్తుంది. తట్టెడు బౌల్ ఉన్నట్టు అనిపించదు. మా అత్తయ్య ఎక్కడ సర్దేస్తుంటారు. సో తర్వాత టొమాటో వేయాలి, కొత్తిమీర వేసేయాలి, తర్వాత సాల్ట్. ఫస్ట్ నేను కొంచెం వేసాను, అది క్లిప్ మిస్ అయింది, తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసి రవ్వ వేస్తే ఉప్మా అవుతుంది, నానబెట్టిన తడటుకులు వేస్తే పోహా అయిద్ది. సో కొంతమంది టొమాటో వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా పుట్టింట్లో అయితే అన్నిట్లలో టొమాటో వేసుకుంటారు. కానీ నేను పెళ్ళయ్యాక కూడా అట్లనే ఉండేది, తర్వాత మార్చుకున్నాను. ఎందుకంటే శేఖర్కి అన్నింటిలో టొమాటో నచ్చదు. అలా ఆడవాళ్ళం మనం పెళ్ళయ్యాక చాలా మారుతాం, అవునా కాదా? టోటల్ ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి వస్తాం కాబట్టి ముందు అలవాట్లు మారుతాయి, ఫుడ్ హ్యాబిట్స్ మెల్లమెల్ల మారుతాయి. తర్వాత మనకి ఇష్టమైనగా మనం అబ్బా ఒక్కదానికోసం వండాలా అనుకుంటాం, అలా ఉంటుంది. సో తర్వాత పసుపు వేసి రైస్ వేయాలి. దీనిలో ధనియాల పొడి ఇట్లా ఏం వేయకండి, ఇది మసాలా బాత్ కాదు. ధనియాల పొడి అన్నిట్లో కూడా ఏం అవసరం ఉండదు. సో ఫ్రై చేయాలి అంతే, రెడీ. నేను ఈ కొప్పు ఎట్లా వేసుకుంటాను అని నన్ను ఎవరు అడిగారు, నేను చూపిస్తాను మీకు నేను కొప్పు ఎలా వేసుకున్నాను అనేది. సో తర్వాత అన్నం కొంచెం తక్కువ అనిపిస్తేనో వేసాను అనమాట. సో వేసాక హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఏంటంటే అన్నం టేస్ట్ బాగుంటుంది తెలుసా, నేను అబ్జర్వ్ చేశాను. లో ఫ్లేమ్ ఫ్రైకి హై ఫ్లేమ్లో ఫ్రైకి ఉన్న తేడా. సో మళ్ళీ ముక్క అందం వండాడు అనిపిస్తుంది, మళ్ళీ చేయి కడుక్కున్నా. ఇవి ఏ రేంజ్లో కారం ఉన్నాయంటే మిర్చీలు వేసింది 4-5 మిర్చీలు కానీ విపరీతంగా కారం ఉన్నాయి. కొన్నిసార్లు 10 మిరపకాయలు వేసినా కూడా ఈ రకం కారం ఉంటుంది. సో నాకు స్పెషల్గా చేయి తుడుచుకోవడానికి వేరే గుడ్డ అవసరం లేదు,
నా నైటీలే నాకు అన్నీ, నా నైటీలకి నేను చేయదొడుచుకుంటాను. సో అలా తర్వాత తినడానికి కూర్చున్నాము. అత్తయ్య సర్ది తీసుకుపోయింది, కానీ ఎందుకో ఈరోజు వాళ్ళు టిఫిన్ తెప్పించుకుంటారంట అందరూ. అన్నం అట్లే వాపసు వచ్చింది. సో మరి అత్తయ్య కొంచెం వేసుకో అంటే లేదు లేదు అన్నం తింటాను, లేదు అత్తమ్మ కొంచెం టేస్ట్ చేయని చెప్పేసి పెట్టా అనమాట అత్తయ్యకి. సో అత్తయ్య శేఖర్ నేను ఇట్లా అందరం కలిసి తింటే భలే హ్యాపీగా ఉంటుంది. కానీ మనకి హైదరాబాద్లో పడ్డాన్ని వర్షాలు ఊర్లో పడట్లేదు. విత్తనాలు చల్లిరు రైతులు, ఒక్క వర్షం పోలేదు. అవసరం ఉన్న దగ్గర వర్షం పడక హైదరాబాద్లో మాత్రం పడుతూనే ఉంది కదా. చాలా చోట్లలో పడుతుంది, కొన్ని చోట్ల పడకపోవచ్చు. తర్వాత నేను ఇక్కడ వాటర్ బాటిల్ నింపుతున్నాను. మా వాడు చూడండి బాల్ని డ్రెస్ లోపల పెట్టిన, అమ్మ నా బొర్ర చూడమ్మా, అమ్మ నా బొర్ర చూడమ్మా అని అంటుంటారు. సో నిజంగానే కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ పుట్టకపోతే నాకు ఎంత బోర్ కొట్టేదా అని చెప్పేసి. తేజు పుట్టినాక టైం ఎట్లా గడుస్తుందో అర్థం కాలే, ఋతు పుట్టినాక ఇయర్స్ ఎట్లా గడుస్తున్నాయో అర్థం కావట్లేదు. అప్పుడే మన ఋతుగాడు 4 years 7 months. ఇప్పుడు నవంబర్లో వాడు 5th బర్త్డే వస్తుంది కదా. వీళ్ళు పుట్టకముందు నేను ఏం చేద్దునా ఈ ఖాళీ టైంలో డౌట్గా అప్పుడప్పుడు నాకు వస్తుంది. నిజంగానే పిల్లలతో లైఫ్ చాలా తొందరగా గడిచిపోతుంది. వాళ్ళు చిన్నప్పుడు అనిపిస్తుంది టైం ఎట్లా గడుస్తుంది అని చెప్పేసి, కానీ వాళ్ళు ఇయర్స్ కొద్దిగా పెద్దగా అవుతారా, అప్పుడు వాళ్ళు ఇంకొంచెం పెద్దగా చూస్తే అనిపిస్తుంది కావచ్చు, ఏంటి వీడు మొన్ననే పుట్టినగా ఇంత పెద్దగా అయ్యిందా అని. తేజం చూస్తే అయితే అట్లే అనిపిస్తుంది. అప్పుడే నా ఒళ్ళో పట్టేటోడు ఇప్పుడు కూర్చోబెడదామన్నా పెద్దగా అయిపోయాడు. సో థమ్స్ అప్, సారీ స్ప్రైట్, ఇది తీరుస్తుంది దాహం, బట్ హెల్దీ కాదు. సబ్ టైటిల్ వేసుకోండి, ఆరోగ్యానికి హానికరము, ఎక్కువ తాగకండి. సో మాకు ఉంది కదా, మేము తాగుతున్నాం, మా ఆరోగ్యాన్ని మేము పాడు చేసుకుంటున్నాం. సూక్తులు నీతులు పక్కోళ్ళకి చెప్పడానికి అన్నట్టుగా ఉంది నా ముచ్చట. తర్వాత ఇక ఈ పచ్చీసు మా నాన్నమ్మ ఎంత ఇష్టంగా ఆడేదో ఆ ఇష్టం మళ్ళీ పెద్ద కొడుకులో కనిపిస్తుంది. సో వీడు పచ్చీస్ ఆడుతున్న ప్రతిసారి మా అత్తే అంటది మగవాళ్ళు పచ్చీస్ ఆడొద్దురా అని చెప్పేసి. సో గేమ్స్ కూడా మగ ఏమన్నా ఉంటుందో చెప్పండి. వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళకి మనతో మాట్లాడడానికి టైం ఉండదు. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళతో మనం కూడా ఆడుకోవాలి. మా తేజుకి ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఆట వాడు మొత్తం నేర్చుకోవాలి. ఏదైనా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా ఒకటి ఇప్పుడు డ్రాయింగ్ ఉంది, కొంచెం వేస్తాడు, ఆ డ్రాయింగ్ వాడికి పర్ఫెక్ట్గా రావాలి, ఆ వేసే డ్రాయింగ్ కంప్లీట్ కావాలి, అంతవరకు వాడు ఇవ్వడు. చెస్ కూడా అంతే, వాడికి అదే ధ్యాస ఉంటుంది, అది మొత్తం వాడి దాంట్లో తేరిపోయినా కానీ పక్కన పెడతాడు. ఆ మధ్య వాడికి షటిల్ ఆడిచ్చాడు, షటిల్ ఆడిండు, తర్వాత చెస్ ఆడిండు. మా కాలనీ పిల్లలు హైదరాబాద్లో అయితే వాడికి ఏదైనా నచ్చితే అందరి పిల్లలతో అదే ఆడిపిస్తాడు, వాడు అదే ఆడతాడు. సో ఈ మధ్య పచ్చీస్ వాడు ఇంకా దానిలో తేరిపోయేదాకా వాడు ఆ ఆటని ఇడవడు. సో ఇప్పుడు పచ్చీసు అలా ఆడుతున్నాడు. సో మీ పిల్లలు కూడా అంతేనా? తేజుకి ఇది నాదే వచ్చింది, ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో స్టాప్ చేసిన రోజులు పిచ్చిగా గార్డెనింగ్ చేశాను, చాలా మొక్కలు పెంచాను, ఓన్గా కూరగాయలు పెంచాను, తిన్నాను, అంత అయిపోయింది. సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాం, బంద్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ పోగానే మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా కూరలు బాగా వస్తాయి. సో మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి. నాకు ఏదైనా అంతే, నాకు ఏదైనా ఉంటుంది మొత్తం నేర్చుకునేదాకా ఆ పిచ్చి పోదు. సో మళ్ళీ వాడిని చూస్తే నన్ను నేను చూసినాడు అనిపిస్తుంది. ఇక చూడండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఆడుకుంటారు అంటారుగా, ఇలా ఆడుకుంటారు. ఇక పెద్దోడు వేసి ఒక్కడుచుకుంటాడు. ఈడు కొట్టిన 10 దెబ్బలు, మా పెద్దోడు కొట్టిన 1 దెబ్బ, 2 ఈక్వలే. చివరికి పంచాయతీ పెద్ద నేను, లేకపోతే మా శేఖర్. మా అత్తే అయితే తేజునే తిడుతుంది, ఎందుకంటే ఋతుగాడు చిన్నోడు కదా, రిత్తుని ఎవ్వరు ఏమనొద్దు. కానీ నాకు అట్లా ఉండదండి, నాకు అత్తే తేజుని ఒక్కడిని కొప్పడితే నాకు అస్సలు నచ్చదు. కొప్పడితే ఇద్దరు పిల్లల్ని కొప్పడాలి, లేకపోతే ఎవరిని కొప్పడొద్దు. దట్టు మనం మదర్లం, మనకి మన పిల్లల్ని మనం కాకుండా మన హస్బెండ్లు, మన అత్తేలు ఎవరు ఒక 5-6 మాటల కంటే, అంటే కొంచెం ఓకే, కొంచెం వరకు అందరికీ రైట్స్ ఉంటాయి, బట్ ఇంకొంచెం దాటి అంటే నేను మా శేఖర్ని మా అత్తని కూడా ఏదో ఒకటి అంట, ఎందుకు అత్త మా ఊరికే వాడిని అంటావు అని, ఎందుకు నాని ఊరికే వాడినే పాయింట్ అవుట్ చేస్తావు, నేను అనేస్తాను. అది తల్లి మనసు అంతే. ఇప్పుడు మా శేఖర్ ఇంత పెద్దోడైనా మా అత్తయ్య దగ్గర నేను ఒక చిన్న మాట అయినా వాడు ఎన్ని చేస్తాడు అని నన్ను అంటుంది. సో నేనైనా అంతే కదండి, నా కొడుకుని ఎవరిని అంటే నాకెందుకు, ఎవరైనా కాదు, మా అత్తయ్య మా శేఖర్ అన్నా నాకు ఫీలింగ్ ఉంటుంది,
అంటే ఉన్న మదర్లకు అందరికీ అంతే. మనం కొట్టినా మనం ఏమన్నా ఏమనిపించదు. కానీ మనం కాకుండా మన పిల్లల్ని ఎవరైనా అనాల్సిన దానికంటే కొంచెం ఎక్కువన్నా ఎక్కడో లోపల ఒక ఫీలింగ్ వస్తుంది. సో అది మా అత్తయ్యకైనా అంతే, నాకైనా అయితే, మీకైనా అంతే. ఎందుకంటే అది తల్లి మనసు అంతే. సో వీడు దేవుడా మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఈ ముగ్గు చూడండి, ఊర్లో ఉన్న ఇల్లులు చాలా బాగా అనిపిస్తాయి. నాకు మెయిన్గా మా ఊర్లో ఈ ముగ్గు ఇష్టం మా ఇంట్లో. సో కూలర్ అక్కడ ఉంది, ఫ్యాన్లు అక్కడ ఉన్నాయి. నా కొడుకు మాత్రం ఫ్యాన్లు కూలర్ లేని కాడనే కూర్చుంటాడు. ఎందుకో మరి అది అర్థం కాదు. సో మా అత్తయ్య చాట్లు పూసేస్తా అని చెప్పేసి ఇక్కడ కాగితాలు నానబెడుతుంది అనుకున్నా, కానీ నానబెట్టిన వేరే ట్రిక్ ఉందని చెప్పింది. సో ఆ ట్రిక్ ఏందో కూడా మనం చూద్దాము. మా అత్తయ్యకి ఫుల్ కర్లీ హెయిర్ ఉంటుంది, మా మామయ్యకి సిల్కీ హెయిర్ ఉంటుంది. ఆ సిల్కీ హెయిర్ మా శేఖర్కి వచ్చింది. మా అత్తయ్యకి చాలా కర్లీ హెయిర్ ఉంటుంది వాళ్ళ అమ్మలాగా. మా అత్తయ్య వాళ్ళ అమ్మకు కూడా కర్లీ హెయిర్ ఉంటుంది. సో ఈ హెయిర్ మా రమ్యకి వచ్చింది. మా రిత్తుకు కూడా వచ్చింది అనుకున్నాను, కానీ రిత్తుకి మళ్ళీ సిల్కీ అయిపోయిన చుట్టూ బాగుంటుంది. సో తర్వాత చాట్లు పూసేయాలంటే దానికి కాగితాలు నానబెట్టాలి అండ్ మెంతులు నానబెట్టాలన్నమాట. మెంతులో జిగురుతనం ఉంటుంది, కాగితాలు ఒక లేయర్లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది నానబెడితే బాగుండేది. బట్ మా అత్త ఏంటంటే నానబెట్టకుండా ఏం అని చెప్పి నాకు ఒక పెద్ద బాధ్యత అప్పు చెప్పింది. సో అది నేను ఏం చేస్తాను కూడా షేర్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడో 1947లో ఉన్న బుక్. ఆ కలరు, ఆ పేపర్ చూస్తే మీకు అర్థం కావాలి. మన చిన్నప్పుడు ఎప్పుడో బుక్ వీళ్ళదేదో చిట్టీలు లెక్క పద్ధతులు రాసేది అత్తేది మామయ్యది ఒక బుక్ ఉండే. ఇప్పుడు ఆ బుక్ ఏం వాడట్లేదు, మా అత్తే దాని పేపర్ చింపింది. సో దీన్ని నానబెట్టడం కంటే ఇన్స్టాంట్ కావాలంటే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా కొన్ని వాటర్ పోసి ఇలా నీళ్ళ మీద గీరాలన్నమాట. సో గీరినాక అవి జర పచ్చిగా అవుతాయి కదా. నాకు తెలియదు ఈ ట్రిక్, మా అత్తయ్య చెప్పిన. అంటే నేను చాట్లు ఎప్పుడు పూసాను నా ఇంట్లో కానీ మా రమ్యలో కానీ, మా అత్తయ్య వచ్చినప్పుడే ఈ పనులు చేసేస్తారు. సో అందరికీ మీ అమ్మలు వచ్చినాక రిమైనింగ్ వర్క్స్ ఏమైనా చేస్తారు కావచ్చు, కానీ నాకు నేను అంత ఉడవంగా నేను ఇడిచిపెట్టిన ఉడవాల్సిన కొనలు నేను అంత సరదాగా యాస్ట్ వచ్చి వదిలేసినవి అన్నీ మా అత్తయ్య హైదరాబాద్కి వచ్చినప్పుడు చేసేది. సో అట్లా నాకు మా మమ్మీ వేసేమో మా అత్తయ్యని చాలా వరకు వేస్తారు. అండ్ మా మమ్మీ వాళ్ళు మీ అందరికీ తెలుసు, దే ఆర్ బిజినెస్ పీపుల్స్. దే డోంట్ కేమ్ హియర్. మనమే పోవాలి, ఏమైనా ఫంక్షన్ అయితే వస్తారు, లేకపోతే దే ఆర్ నాట్ కమింగ్. మా అక్క కూడా అంతే. సో తర్వాత ఏంటంటే ఇది మిక్సీ పట్టాలంట. ఇది నాకు మా అత్తయ్య ఇచ్చిన చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే నేను ఇది ఎన్నడూ పట్టింది లేదు, పీకింది లేదు. నాకు దీని గురించి తెలియదు. పేపర్ నానలేదు, ఎంతసేపు దాన్ని పడుతున్నా కానీ అది అవ్వట్లేదు. కొన్నిసార్లు మనకు తెలియని వస్తువు మన అత్తలు మనకు అప్పచెప్పినప్పుడు ఓ భయం ఉంటుంది, ఓ బాధ్యత ఉంటుంది. ఏంటి దానిలో నీళ్ళు పోయారద్దా నాకు తెలియదు, అది అట్లే పట్టాలని చాలాసేపు పట్టా. అది కాలే, అయ్యో పిచ్చి తల్లి అలా నీళ్ళు పోయి అన్నది. అంటే నీళ్ళు పోసి పలసగా ఇద్దరి నేను ఎంతసేపు నీళ్ళు పోయలే, మళ్ళీ నీళ్ళు పోస్తా, మరి ఇంకెంత పోయొచ్చా అని ఇంకొంచెం పోస్తా. ఇది వాసన అయితే గబ్బొత్తుంది. ఎట్లా చూడటానికి మాత్రం పేపర్ పాలకోవ లెక్క టెక్స్చర్ భలే ఉంది. వాసన అంటే ఇక మీకు ఫోన్లోకి వెళ్ళి వాసన వస్తే మస్తుండు. నేనేనా మీరు భరించాలి కదా, కానీ ఫోన్లోకి వెళ్ళి ఇంకా ఫీచర్ లేదు. లేకపోతే ఈ స్మెల్ మీకు చూపిద్దు నేను. సో మళ్ళీ అడిగిన, అది మొత్తం 3 మీద పెట్టి పట్టకూడదు, చిన్నదాని మీద పెట్టి పట్టాలన్నది. నాకు ఇలా లాజిక్ అర్థం కాలే. ఏందది నాకు లాజిక్ అర్థం కాలే. హై పెట్టి పడితే చిన్నగా అయితే నేను జల్దీ అనుకున్నాను. మా అత్తే అట్లా కాదు, 2 నంబర్ మీద చాలాసేపు పట్టు అప్పుడు అవుతుంది అన్నది. సో ఈ చాలాసేపట్లో దీనికి కట్కబడి హీట్ అయ్యి ఆ కిందో కట్కపోతే మళ్ళీ అది అర్ధగంట రాదు. సో అంతసేపు అయితే నాకు డౌట్ వచ్చింది. ఇది మళ్ళీ చెక్ చేసిన. ఇది నాకు పెద్ద అగ్ని పరీక్ష లెక్క అయిపోయింది. మధ్యలో మా అత్తని అడుగుతూనే ఉన్నాను. ఇక మా అత్తే కోపానికి వస్తుంది, దీనికి చెప్పే బదులు నేను చేసుకుని అయిపో అనుకుంటుందేమో పాపం. సో మొత్తానికి అయితే ఇక దీన్ని నేను ఏం చేయలేను, పట్టుకుపోయి హోమ్ మినిస్టర్ని అడిగొద్దాం అసలు. సో తీసుకెళ్ళి అయ్యో అయిందిగా బిడ్డ అన్నది. అమ్మయ్య ఇట్లా అయింది ఏందో అంటది కావచ్చు అనుకున్నాను. అత్తమ్మ భయపడ్డాను, బట్ అయింది కదా బిడ్డ అనింది. సో బియ్యం పెట్టడానికి మా అత్తయ్య బియ్యం చెరుగుతుందనమాట. సో ఇదే మీకు తెలుసా, ఇది నిజంగానే అసలు వీళ్ళు ఎందుకు కనిపెట్టారో తెలియదు, కానీ ఇందులో కొంచెం పసుపు పెట్టుకుంటూ దీన్ని చాట్లకు, గంపలకు, టోప్లీ అంటే గంపనే. సో దేనికంటే దానికి మనం పూయచ్చు, బోర్లకు పూయకూడదు. సో ఇది రెడీ అయిందని మా అత్తయ్య అప్రూవ్ చేసింది. నేను స్మెల్ చూసాను, మా ఆయనకు చూపించకూడదా? తీసుకుపోవే ఎడవా
ఎటు వాసొద్దని మా ఆయన అన్నాడు. సో ఏదైనా అంతే, మనమే బలి కాకూడదు, మనతో పాటు ఇంకో నలుగురిని బలి చేయాలి. ఏమంటారు? బాయ్.